ఈ రోజు అయితే 5వ రోజు. 5 రోజుల తర్వాత మొలకెట్టి వచ్చినాయి చూద్దాం. ఇవే ఆ మొలకలు, బ్లాక్ రైస్ సీడ్స్ మొలకలు చూడండి. ఇవే కొత్తగా వెరైటీ నేనే పండిస్తున్నా ఈ చుట్టుపక్కల. చూద్దాం మొత్తానికి అయితే ఏడమటం వస్తుందో చూద్దాం. అవన్నీ మొలకలే చూడండి, అన్ని మొలకలు వచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ మొలకలు వచ్చిన దానికి. ఇంకా పెద్దగా అయితే ఇదనమాట. నాకు 5 రోజుల తర్వాత మొలకలు వచ్చినాయి అన్ని. ఇంకా రాలే, ఇంకా కొన్ని ఉన్నాయి మొలకలు వచ్చేటివి, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇవి కొంచెం టైం పడుతుంది మొలకలు రానికి. తర్వాత బాగా మొలకలు వస్తాయి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే బ్లాక్ రైస్ నారా చల్లిన నారా అయితే వచ్చింది. దానికి జీవామృతం పోయడానికి ఇప్పుడు జీవామృతం తయారు చేయాలా. ఇప్పుడైతే అన్నీ తెచ్చిపెట్టినాను. జీవామృతం తయారు చేస్తా. జీవామృతానికి అన్నీ తెచ్చినాను. అవి అయితే కలిపి పెడదాము. 2 రోజుల తర్వాత మనం చల్లుదాము. కలిపిన తర్వాత బాగా 2 రోజులు పెట్టాలా. 2 రోజుల తర్వాత తీసి చల్లాల. అది అదే బ్లాక్ రైస్ నారా. అవతల అయితే వైట్ రైస్ ఉంది చూడండి. ఇక్కడ చిన్నగా కనబడుతుంది, అదే బ్లాక్ రైస్ నారా. ఇప్పుడైతే కలుపుకుందాం దాన్ని. ఇప్పుడు వెళ్తావా? ఇది కలిపెట్టు. రేపు లేదు, ఎల్లుండి. రేపు ఇంత మొత్తానికి అయితే కలిపినాను జీవామృతము. ఇది 2 రోజులు బాగా మరగబెట్టాలా. మరగబెట్టిన తర్వాత అప్పుడు చల్లాలా. ఈ రోజుకైతే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే బ్లాక్ రైస్ సీడ్స్ నారా ఎంత పెద్దగా అయిందో చూద్దాం. షార్ట్ వీడియోలోనే పెడుతుంటే, కానీ అంటే షార్ట్ వీడియోలో ఉంది ఆ నార ఎంత పెద్దగా ఉందో. ఫుల్ వీడియోలో ఇప్పుడు నార చూపిస్తున్నా. షార్ట్ వీడియోలు అయితే మన దాంట్లో మన ఛానల్లో మస్తు ఉన్నాయి. షార్ట్ వీడియోలు నార ఎట్ట పెరిగింది, ఏమేమి చల్లినాం అంతా ఉంది ప్రాసెస్. ఇప్పుడైతే దాన్ని చూద్దాం. దీంట్లో నార ఎట్టుందో. నార ఇదనమాట. 27 రోజులు అయింది, ఇంత పెద్దగా ఉంది. చాలా ఎక్కువైంది, ఎందుకంటే ఇంక దీన్ని సరి తీయతామని అట్టే పెట్టినాను. నార అయితే ఇది అనమాట నార అయితే చాలా పెద్దగా అయింది. పెద్దగా అయిన కాడ చాలా పెద్దగా అయింది. ఇంతే చాలు అనుకుంటున్నా. నాటేయాలి. 27 రోజులకి నార ఇంత పెద్దగా అయింది. చూడండి నార అనమాట ఇది మొత్తం సేంద్రియ వ్యవసాయం అనమాట. ఈ బ్లాక్ రైస్ నార ఒకటి సేంద్రియ వ్యవసాయం అనమాట. ఎందుకంటే నేను సొంతంగా చేస్తున్నది ఫస్ట్. నేను తొలిగా దీంట్లోకి దిగి ఫస్ట్లో నాటేసి చేసేదైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇది ఆర్గానిక్గా పండిద్దాం అనుకున్నాను. చూద్దాం. మొత్తం అయితే నార ఇంత పెద్దగా ఉంది. నార అయితే ఇదనమాట. అంతే ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.